జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. నమస్కారం రామారావు గారు. నమస్కారం అమ్మా. నమస్కారం రామారావు గారు, పెళ్లి కొడుకు చాలా రిచ్ అన్నారు. ఏ స్టార్ హోటల్లోనో కన్వెన్షన్ తీసుకొని గ్రాండ్ గా పెళ్లి చేస్తారనుకున్నాను. ఇంత సింపుల్ గా టెంపుల్లో చేస్తున్నారు ఏమిటండి? మీరన్నట్టు గ్రాండ్ గా చేయాలని మా బియ్యంకులు వారు అన్నారు. కానీ గుళ్ళో పెళ్లి చేయడం మా కుటుంబానికి ఆచారం అని మా అల్లుడి గారికి చెప్పాం. వాళ్ళు అలాగే అని మాటిచ్చారు. అందుకే గుళ్ళోనే పెళ్లి చేస్తున్నాం. వియ్యంకులకి మాటిచ్చాక అది మా బాధ్యత కదండి. మాట తప్పని వియ్యంకులు దొరకడం మీ అదృష్టం రామారావు గారు. పదండి, లోపలికి వెళ్ళండి. అయితే నేను పెళ్లి పిట్ట లేకాల్సిందేనా? ఈ అత్తయ్య మాటిచ్చిందంటే జరగాల్సింది జరుగుతుంది, ఆగాల్సింది ఆగుతుంది. అత్తయ్య, నీ మాట మీద నిలబడి పెళ్లికి రెడీ అయ్యాను. ఈ మేనకోడల్ని గెలిపిస్తావో ఓడిస్తావో నీ ఇష్టం. టైం దగ్గర పడుతోంది. నువ్వింతవరకు రాలేదు. కృష్ణని తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను. చివరి నిమిషంలో విజయ్ నా మెళ్ళో తాళి కడితే బాబు, పెళ్లి కొడుకుని తీసుకురండి. మాధవి, ఆ అబ్బాయిని తీసుకురా. పదమాత. పెళ్లి కొడుకు చూస్తుంటే ఫ్రెష్ గా యాపిల్ పండ్లా ఉన్నాడు. థ్యాంక్స్ ఆంటీ. ఇదిగోండి. ఆ పొగడ్తలు తర్వాత. ముహూర్తానికి టైం అవుతుంది. పదండి పెళ్లి కొడుకు గారు. రాత్రి 3 గంటల నుండి డ్రెస్ వేసుకుని రెడీ అయ్యాను. ఇట్స్ ట్రూ. బావగారు, మీ ఎదురు చూపులు ఫలించే ముహూర్తం వచ్చేసింది. పదండి. ఇట్స్ ట్రూ. పద. ఇలా కూర్చో నాయనా. ప్రియా, నా కలల రాణి, ఓ నా ప్రియతమా, నా దాహానికి నీ దేహానికి మధ్య యుద్ధం. నా చూపు నీ కైపుకి ప్రతి రాత్రి సిద్ధం. దానికోసం నేను సర్వసిద్ధం. తొందరగా రా. అక్షంతలేసి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచిః. శ్రీమన్మహాగణాధిపతే నమః. అవును, నా బ్యాలెన్స్ డబ్బులు ఎప్పుడు ఇస్తావు విజయ్? ప్రియ మేడలో తాలి కట్టగానే బ్యాలెన్స్ నోట్ల కట్టలు నీ చేతిలో ఉంటాయి. ఇట్స్ ట్రూ. అమ్మయ్యా, మొత్తం ₹1 కోటి ఈ దరిద్రపు కొట్టు ఫ్యామిలీని వదిలేసి చలో దుబాయ్.
ప్రియ పెళ్లి కూతురాయనే, తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలు మోగేనే. మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. హే, ఏడుస్తున్నావా? అయ్యో పిచ్చిదానా, ఇంకా ప్రేమ దోమ అంటూ ఆ కృష్ణను తలుచుకుని ఏడుస్తున్నావా? చా, వాడొక దేవదాసు, నువ్వొక పార్వతి అనుకుంటున్నారా? వాళ్ళిద్దరికీ అసలు పెళ్ళే కాలేదు. అది ట్రాజిడీ. నీ లైఫ్ అలా కాకూడదని మేమంతా కష్టపడుతూ ఉంటే నీ ఏడుపేంటి మాకు? నువ్వేడిస్తే నీ కన్నీళ్లు తొడవడానికి ఇది ద్వాపర యుగం కాదు, కలియుగం. నీ కృష్ణుడు రాడు, ఆ కృష్ణుడు వెనుకున్న రాణమ్మ కూడా రాదు. ఎవరు వచ్చినా నీ యాంగిల్ మారదే నా ముద్దుల ఆడపడుచా. అబ్బా, తాళి కట్టించుకునే టైం వచ్చినా ఇంకా ఏడుస్తావా? సరే, అలాగే ఏడ్చుకో. ఆ కృష్ణని నీ మనసులో పెట్టుకో. ఆ ప్రేమని నీ గుండెల్లో గుడి కట్టుకో. ఇప్పుడు నాకు అవన్నీ అనవసరం. నీకిష్టం కాని తాళి కట్టించుకో, నాకదే కావాలి. రేపు విజయ్ చేతుల్లో నీ మల్లెపూలు నలిగినప్పుడు, నీ గాజులు గలగల సయ్యాటాడినప్పుడు, నీ పెదాలు వణికినప్పుడు, నీ గుండెల్లో కృష్ణగాడి వీరప్రేమ కుళ్ళి కుళ్ళి చస్తుంది. అంతవరకు ఏడుస్తూనే ఉండు. కానీ ఇప్పుడు తాళి కట్టించుకుని మీ నాన్నగారి పరువు నిలబెట్టు. ఆ తర్వాత నేను కూడా సెటిల్ అయిపోతాను. అదే సెటిల్ అంటే ఈ పెళ్లి సంబంధం తెచ్చింది నేనే కదా. సో పెళ్ళైపోతే అత్త మామూలు మెచ్చిన కోడలిగా నేను సెటిల్ అయిపోతాను అంటున్నా. ఉండు, ముహూర్తానికి ఎంత టైం ఉందో చూసొస్తాను. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.